సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేక మల్లేశం ఆధ్వర్యంలో విద్యార్థినులతో కేక్ కట్ చేపించి ఘనంగా నిర్వహించారు. అనంతరం 250 మంది విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్దూరు దుల్మిట మండలాల అధ్యక్షులు మ్యాక మల్లేశం, బండి శ్రీనివాస్, మద్దూరు మండల మాజీ జెడ్పీటీసీ గిరికొండల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించడం జరిగింది. యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని, ఈ ప్రాంత ప్రజలపై చూపు ఉండాలని అన్నారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులకు, మహిళా నాయకురాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ఓ స్వప్న ఎంతో శ్రద్ధతో విద్యార్థినులను చూసుకుంటున్నారు అని అన్నారు. పాఠశాలలో కాలకృత్యాల కోసం వాడుకున్న మురుగునీరు బయటికి వెళ్లడానికి డ్రైనేజ్ లేకపోవడంతో ఇబ్బంది కలుగుతుందని పాఠశాల ఎస్ఓ తమ దృష్టికి తీసుకువచ్చింది. అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అతి తొందరలో దానికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా స్కూల్లో మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి గారు, మాజీ ఎంపీపీ ప్రెసిడెంట్ సర్పంచ్ బండి శ్రీని గారు మరియు ఈ స్కూల్లో పిల్లలకు పనులు ఇవ్వడం జరిగింది. బర్త్డే సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు జన హృదయ నేత చామల కిరణ్ అన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు జెడ్పీటీసీ గారు గిరికొండలరెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలుపుతూ, కస్తూర్బా స్కూల్లో పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా 2 మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడ హెచ్ఎం గారికి అందరికీ పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తూ కిరణ్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో మరి మా అందరి నేత యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈ బాలికల మధ్యలో జరుపుకోవడం సంతోషం. వారికి దేవుడు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అదేవిధంగా ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా
వారికి దేవుడు అన్ని రకాల సహకరించాలని, అదేవిధంగా మా ప్రాంత ప్రజలపై మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి చూపు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మేము మా మండల పార్టీ అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు మల్లేశన్న గారికి, అదేవిధంగా మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మండల మహిళా నాయకురాలకు, అదేవిధంగా రైతు నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు, పత్రికా మిత్రులందరూ నమస్కారం తెలియజేస్తూ ఈ జన్మదిన వేడుకల్లో పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కస్తూర్బా పాఠశాలలో యశ్వ మేడం గారు కొంచెం శ్రద్ధ తీసుకొని మరి 240 స్ట్రెంత్ అంటే నాట్ ఏ జోక్, పాఠశాల బాగా నడుస్తుంది. అన్నిటినీ ఎప్పుడొచ్చినా పరిశీలించడం జరిగింది. మంచి ఆహార వసతులు ఉన్నాయి, అదేవిధంగా ప్రమిసెస్ కూడా మంచిగా ఉంది. కానీ చిన్న ఒక అవుట్లెట్ ఏదైతే డ్రైనేజ్ అవుట్లెట్ ఉందో దానికి ప్రైవేట్ హ్యాండ్స్లోకి ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది అవుతుంది. దాన్ని పరిష్కరించడానికి ఇమీడియట్గా కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చి, అదే ఎంపీ గారి దృష్టి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పిల్లలు